మనం ప్రాపర్టీ కొనాలి అన్నప్పుడు ఎలాంటి ఏరియా చూడాలి, ఏ ఏరియా అయితే బాగుంటుంది, ఉండటానికైతే ఏ ఏరియా, ఇన్వెస్ట్మెంట్కి అయితే ఏ ఏరియా అనేది ఒకసారి చూద్దాము. ప్రాపర్టీ కొనేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఉండటానికి అంటే సిటీ సరౌండింగ్లో చూసుకోవాలి. లేదు 5 to 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలాంటి ఏరియా మనకు కావాలి. సో ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇప్పుడున్న ఆప్షన్ ఏంటంటే బెంగళూరు హైవే బాగుంది, దాంతోపాటు విజయవాడ హైవే ఒకటి బాగుంది. ఎందుకు అంటే ఇప్పుడు విజయవాడ హైవే అయినా బెంగళూరు హైవే అయినా మనకు ప్రాపర్టీస్ ఏంటంటే అసలు సర్టెన్ అమౌంట్లో 15 నుంచి 20 లక్షల ప్రాపర్టీ వస్తుంది, అవునా కదా? అలాంటి ఏరియాల్లో జాగ్రత్తగా మనం ఒకసారి చూసుకొని ప్రాపర్టీ కొనొచ్చు. తర్వాత పోతే విజయవాడ హైవేలో కూడా ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ వచ్చింది, అట్లాగే ఇప్పుడు గ్రోత్ అవుతుంది ఏరియా కాబట్టి. ఇప్పుడు మేము చూసుకున్నట్టే 20 ఇయర్స్ బ్యాక్ విజయవాడ హైవేలో ఒక ప్రాపర్టీ కొంటే ఈరోజు దానికి 10 రెట్లు ఎక్స్ట్రా అయింది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏరియా అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన విషయం ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏ ఏరియాలో కొన్నా కూడా ప్రాపర్టీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మనకు డాక్యుమెంట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు మనం ఏంటంటే ఈసీ తీసుకున్న తర్వాత ఒకవేళ బ్యాంక్కి లోన్కి వెళ్తే ఎలా వెళ్ళాలి, హౌస్ లోన్కి వెళ్లకుండా కొనుక్కుంటే ఎలా వెళ్ళాలి, కొనుక్కున్న డాక్యుమెంట్ని ఎప్పుడైతే మనం అగ్రిమెంట్ చేయించుకుంటామో ఆ డాక్యుమెంట్ని ఎలా చెక్ చేసుకోవాలి మనం అనేది ఒకసారి చూద్దాం. అదే డాక్యుమెంట్ కనుక ఎవరికైనా జీపీఏ కనుక ఇచ్చుంటే ఫ్యామిలీ నెంబర్స్ జీపీఏ ఎలా ఇచ్చారు అనేది ఒకసారి చూడాలి. అంటే పర్మనెంట్ జీపీఏ ఇచ్చారా, టెంపరీ జీపీఏ ఇచ్చారా అనేది ఒకసారి గమనించాలి. ఇక్కడ టెంపరీ జీపీఏ కనుక ఇస్తే ఎప్పటి వరకు ఇచ్చారు, ఆ డాక్యుమెంట్లో టైం ఎంత వరకు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ ఎన్ఆర్ఐ కనుక అయితే ఆ డాక్యుమెంట్ ఎలా మనం అక్కడి నుంచి ఎలా తెప్పించాలి, అక్కడ ఏమేం జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి మనం డాక్యుమెంట్ పంపించాలి, ఇక్కడి నుంచి వాళ్ళకి మనం ఏమన్నా పంపించాలా అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసారు కదా, ఇంతకుముందు ఏదైతే పొలాలు కొనాలి అంటే అక్కడి నుంచి డాక్యుమెంట్ పంపించినా కూడా చెల్లదు, అది ఒక్కసారి గమనించుకోండి. అదే ప్రాపర్టీ అమ్మాలి అన్నప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ కావాలి, కొనాలి అన్నప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ కావాలి, ఎన్ఆర్ఐకి అయితే ఇంపార్టెంట్గా చెప్తున్నాను. ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ముందుకెళ్ళినట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, ప్రాపర్టీ కొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బందులు పడకుండా ఉంటారు అని నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.